చాలా మంది మహిళలు కేవలం పండుగ లేదా పార్టీ మాత్రమే కాదు, ప్రతిరోజు లిప్స్టిక్ వాడుతుంటారు. ఎప్పుడు వాడాలి, ఏ సీజన్కి ఎలాంటి లిప్స్టిక్ వాడాలని చాలా మందికి అసలు తెలియదు. అయితే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం రండి. ప్రస్తుతం దాదాపు ప్రతి అమ్మాయి మేకప్ చేసుకునేందుకు ఇష్టపడతారు. ఒక రకంగా చెప్పాలంటే మేకప్ లేకుండా అడుగు కూడా బయట పెట్టరు. చర్మం రకాన్ని బట్టి మేకప్ చేస్తే అది మీ రూపాన్ని మెరుగుపరుస్తుంది. వివిధ చర్మ రకాలను బట్టి వివిధ రకాల మేకప్లు వ్యక్తుల ముఖాలకు సరిపోతాయి. మేకప్ విషయానికొస్తే లిప్స్టిక్ మొదటి స్థానంలో ఉంటుంది. ప్రత్యేక క్షణాల కోసం మాత్రమే లిప్స్టిక్లు కొత్త కాలేజీ అమ్మాయి అయినా లేదా ఆఫీస్కు వెళ్లే మహిళలైనా ప్రతిరోజు కనీసం లేత నీడ ఉన్న లిప్స్టిక్ను ధరిస్తారు. ఇప్పుడు ఈ లిప్స్టిక్ కల్చర్ పట్నం నుంచి గ్రామాల్లో కూడా విస్తరించింది. నేటి కాలంలో చాలా మంది అమ్మాయిలు రోజు వివిధ రకాల కాస్మెటిక్ ఉత్పత్తులను వాడుతుంటారు. అందులో లిప్స్టిక్ ఒక ముఖ్యమైన భాగం అయిపోయింది. ఎంత మేకప్ వేసుకున్నా పెదాలకి లిప్స్టిక్ అప్లై చేస్తేనే పర్ఫెక్ట్ లుక్ వస్తుందని చాలా మంది అమ్మాయిల నమ్మకం. ఇక ఈ లిప్స్టిక్ పెదాలకు రంగుగా మాత్రమే కాకుండా ఆకర్షణీయంగా కూడా ఉంటుంది. ఇందులో చాలా రకాల రంగులు దొరుకుతాయి. దీనివల్ల ప్రతి ఒక్కరికి నచ్చే రంగును ఎంచుకోవచ్చు. కాగా వర్షాకాలంలో అమ్మాయిలు ఏ రకపు లిప్స్టిక్ వేసుకోవాలి, ఏ రైనీ సీజన్కు ఏ లిప్స్టిక్ అని చాలా మందికి తెలియదు. అలా తెలియని వాళ్ళ కోసమే ఈ స్టోరీ. వర్షాకాలంలో తేమ, వర్షం కారణంగా మేకప్ చెదిరిపోయి మహిళలు ఇబ్బంది పడతారు. ఇది వారి లుక్ను పాడు చేస్తుంది. ఈ కాలంలో పేదాలకు లిప్ టింట్, లిప్స్టిక్ ఏది వాడాలోనని గందరగోళానికి గురవుతారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం వర్షాకాలంలో లిప్ టింట్ మంచి ఎంపిక. ఎందుకంటే ఇది తేలికగా మరకలు పడకుండా ఉంటుంది, ఎక్కువసేపు మన్నికగా ఉంటుంది. మరోవైపు క్రీమీ లిప్స్టిక్ వర్షంలో త్వరగా కరిగిపోయి పెదాలను జిగటగా చేస్తుంది. కావున వర్షాకాలంలో క్రీమీ లిప్స్టిక్కు బదులుగా బేబీ పింక్ లిప్స్టిక్ వాడడం మంచిది. దాంతోపాటు కోరల్ పింక్ లిప్స్టిక్ కూడా మంచి అందాన్నిస్తుందని నిపుణులు చెబుతున్నారు.